నల్గొండ జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు రోడ్డులోని ఈద్గాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, జేసీ శ్రీనివాస్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు మంత్రి. రాష్ట్ర బడ్జెట్లోనూ ముస్లింల సంక్షేమానికి 3,500 కోట్లు కేటాయించామని వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాలలో 4% రిజర్వేషన్లు అమలు చేశామన్నారు మంత్రి. ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదర సోదరీమణులు జరుపుకుంటున్న రంజాన్ పండుగ అతిపెద్ద పండుగ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ పట్టణ ఈద్గాలో ప్రతి సంవత్సరం లాగానే గత 30 సంవత్సరాలుగా ఎంతో చుట్టుపక్కల గ్రామాలే కాదు పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా లక్షల వేలాది మంది వచ్చి ఈరోజు మనం రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఒకరికొకరు హిందూ ముస్లిం అందరం కలిసిమెలిసి ఉండి గత 30 సంవత్సరాలుగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా రంజాన్ అంటే పవిత్రమైన మాసంలో 30 రోజులు మీరు దీక్ష చేసి మీరు ఉపవాస దీక్షతో ఈరోజు అందరు బాగుండాలని చెప్పి మీరు చేసే దాంతో తప్పకుండా ముస్లింలందరూ కూడా ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులందరూ కూడా పేదవారికి ముఖ్యంగా గతంలో మాదిరిగా వెనుకట ఎప్పుడో డాక్టర్లు అయ్యేవారు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ వచ్చాక వాళ్ళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ ఆనాడికెళ్ళి ఈ రోజు వరకు నిన్న మీరు బడ్జెట్ పెట్టిన ప్రసంగంలో చూసిండ్రు. మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 3,500 కోట్ల రూపాయలు మొదటిసారి మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించడం ఇది ఫస్ట్ టైం రికార్డు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు పెట్టడం. మాది ఒకటే కోరిక, అందరం కలిసి ఉండి మన పట్టణాన్ని మన తెలంగాణని అభివృద్ధి చేసుకుంటూ బతకరాలనే దానికి చూపకుండా అందరం సోదర భావంతో ఉండాలని మీ అందరికీ కూడా మరొకసారి ఈద్ ముబారక్, రంజాన్ ముబారక్. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.